అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సో యోగా థెరపీలో భాగంగా మనము హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. సో నిన్నటి కార్యక్రమంలో లేదా నిన్నటి ఎపిసోడ్లో మనము కొన్ని రకాల ప్రాణాయామాలు, అలాగే 2 ముద్రలు చూసాము. అట్ ది సేమ్ టైము యోగిక్ ఫిలాసఫీ ప్రకారము పతంజలి మహర్షి గారు మనము చుట్టూ ఉండే మనుషులతో మన బిహేవియర్ ఎలా ఉండాలి, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి అంటే మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, సుఖ దుఃఖ, పుణ్య అపుణ్య విషయానం భావన చిత్త ప్రసాదనం అని అన్నారు. భావనలు అంటే మన ఆలోచనలు ఎలా ఉండాలి, చిత్తము అంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి, ఎలాంటి అల్లకల్లోలం లేకుండా, ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఈ 4 టెక్నిక్స్ని ఫాలో అవ్వమని చెప్పారు. సో ఆ 4 టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైము కొన్ని రకాల ఆసనాలు, ప్రాణాయామాలు చేయాలి. నిన్న మనం ప్రాణాయామ అండ్ ముద్రలు చూసాం కదా. ఈరోజు నేను మీకు ఒక షట్క్రియ చెప్తానండి, బాడీ క్లెన్సింగ్ టెక్నిక్. ఈ బాడీ క్లెన్సింగ్ టెక్నిక్ త్రాటక అని అంటారు. త్రాటకము అనంటే కంటిన్యూస్ గేజింగ్ అంటే రెప్ప ఆర్పకుండా చూస్తూ ఉండడం, 1 పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ అని అంటారు. ఈరోజు నేను మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి మనం ఇంకొక ఎపిసోడ్లో, అది ఒక ఎపిసోడ్ మొత్తం టైం పడుతుంది. సో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో త్రాటక క్రియ అంటే ఎలా చేయాలంటే అండి, మీరు ఇప్పుడు ఇలా నేల మీద ఇలా కూర్చున్నాక మీ ఎదురుగా ఒక స్టూల్ లాంటిది పెట్టుకోండి. స్టూల్ పెట్టుకొని దాని మీద ఒక చిన్న దీపపు కుంది కానీ ఒక క్యాండిల్ కానీ వెలిగించాలి. అలా క్యాండిల్ కానీ దీపపు కుంది వెలిగించినప్పుడు అక్కడి నుంచి వచ్చే ఫ్లేము, ఆ దీపపు కుంది నుంచి కానీ క్యాండిల్ నుంచి ఆ అగ్ని అనేది వస్తుంది కదా, ఆ వెలుతురు, ఆ దీపం యొక్క ఫ్లేమ్ అనేది కరెక్ట్ మీ ఐ లెవెల్కి ఉండాలన్నమాట. ఈ లెవెల్కి కుర్చీ పెడతారు, దీపం పెడతారు. ఆ దీపం నుంచి ఆ ఫ్లేమ్ ఏదైతే వస్తుందో అది కరెక్ట్ మీ కళ్ళ నుంచి, అంటే మీరు ఇలా చూడకూడదు, నేరుగా మీ ఫేస్కి ఎదురుగా ఉండాలి. 1 హ్యాండ్ డిస్టెన్స్, ఇంత డిస్టెన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకున్నాక మీరు తదేకంగా ఆ దీపపు వెలుతురును ఒకటే, ఆ ఫ్లేమ్ ఏదైతే ఉందో దాని వైపే ఇలా చూస్తూ ఉండాలి. ఇలా చూసేటప్పుడు మీరు మీ కళ్ళు ఆర్పరు. ఒక 2 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ మనిషికి తేడా ఉంటుంది. మీ కళ్ళల్లో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే వీళ్ళు కళ్ళు ఆర్పకుండా దీపపు వెలుతురు వైపు అలానే చూస్తూ ఉంటారో మీ కళ్ళల్లో నుంచి వాటర్ స్లోగా టీయర్స్ రావడం స్టార్ట్ అవుతాయి. లెట్ ఇట్ బి. మీరు ఎంతసేపు ఆ వాటర్ వస్తుందో అంతసేపు రానివ్వండి. అది స్టాప్ అయిపోయినాక నెమ్మదిగా కళ్ళు మూసుకొని శవాసనం వేయండి. ఇది ఒక్కొక్కరికి 15 నిమిషాలు పట్టొచ్చు, ఒక్కొక్కరికి హాఫ్ అన్ అవర్, 30 మినిట్స్ కూడా పట్టొచ్చు. ఇది తదేకంగా చూసేటప్పుడు మీరు చేయవలసిన పాయింట్ ఒకటే, తదేకంగా 1 పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ చూస్తూ మీ మనసులో మీరు ఏం ఫీల్ అవ్వాలంటే, మీ మనసులో ఉండే వివిధ రకాల ఆలోచనలు, ఒత్తిడి మొత్తం కూడా ఆ దీపపు వెలుగులో మెల్ట్ అయిపోతుందని అనుకోవాలి. వాట్ ఎవర్ ది స్ట్రెస్ యు ఆర్ హ్యావింగ్, నెగిటివ్ థాట్స్ యు ఆర్ హ్యావింగ్, విజువలైజ్ దే ఆర్ గెట్టింగ్ మెల్టింగ్ అవే విత్ ది ఫ్లేమ్. ఆ దీపపు కుంది కాంతిలో మొత్తం కరిగిపోతున్నాయని అంటే యు ఆర్ క్లీనింగ్ యువర్ సెల్ఫ్, క్లీనింగ్ యువర్ మైండ్ విత్ ఇంప్యూరిటీస్. నెగిటివ్ థాట్స్ అంటే ఏంటి? ఆపోజిట్ ఆఫ్ ఇంప్యూరిటీ, ఆపోజిట్ ఆఫ్ పాజిటివ్. సో ఆ థాట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో అది నెమ్మదిగా కరిగిపోతుందనే ఫీలింగ్తో చూడాలి. సో త్రాటకం ఒకటి కంపల్సరీ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయాలి. బీపీ వాళ్ళు వీక్లీ వన్స్ ప్రాక్టీస్ చేయండి. నేను ఇప్పుడు చెప్పిన త్రాటక క్రియని జ్యోతి త్రాటక క్రియ అంటారు. అంటే ఒక జ్యోతిని వెలిగించి చూస్తున్నారు. దీన్నే బిందు త్రాటక క్రియతో కూడా చేయొచ్చు. బిందు త్రాటక క్రియ చేయాలి అని అనుకున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ లైట్, అంటే దీపం పెట్టే బదులు ఇలాగనే చక్కగా కూర్చొని మీరు గోడ వైపు ఉండాలి. సో గోడ మీద ఒక నల్లటి లేదా రెడ్ కలరు, బ్లాక్ ఆర్ రెడ్ కలరు ఒక చిన్న సర్కిల్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని కరెక్ట్ అది మీ ఐ లెవెల్లో ఉండాలి. దాని వైపే కాన్సన్ట్రేటెడ్గా చూస్తూ ఉండాలి, కళ్ళు ఆర్పకుండా.
జ్యోతిర్తాటకలో జ్యోతిని చూస్తామండి, బృందుర్తాటకలో బిందు అంటే ఒక చిన్న రౌండ్ సర్కిల్ని చూస్తూ ఉంటాం. ఇది కూడా సేమ్ ప్రాసెస్, కళ్ళు ఆర్పకుండా జస్ట్ ఇమాజిన్ ఆల్ వాట్ ఎవర్ థాట్స్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇస్ మెల్టింగ్ అవే. ఈ జ్యోతిర్తాటక బిందుర్తాటకాని ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. మీలో ఉండే చాలా వరకు మైండ్లో ఉండే ఇంప్యూరిటీస్, ఆలోచనలన్నీ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఇది చాలా ఎక్సలెంట్ ప్రాక్టీస్. మీరు ఇంట్లో ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. ఇది కాకుండా ఇంతకుముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన జలనేతి సూత్రనేతి క్రియ కూడా బీపీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కాకపోతే కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందాక త్రాటక క్రియ చేసేటప్పుడు కూడా ఎవరికైతే గ్లకోమా ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు త్రాటక క్రియ చేయకూడదండి. గ్లకోమా కానీ రీసెంట్ ఐ సర్జరీ ఉంటే వాళ్ళు త్రాటక క్రియ ఒకే అంటే చూస్తూ ఉండకూడదు. అలాగే జలనేతి, ఒక చిన్న పాట్ తీసుకొని మనం వాటర్ ముక్కులో వేసి ఇటువైపు తీస్తాము. జలనేతి కూడా చక్కగా హెల్ప్ అవుతుంది. సూత్రనేతి కూడా బీపీకి హెల్ప్ అవుతుంది. ఈ రెండు చేసేటప్పుడు ఇది బీపీ వాళ్ళకి చెప్తున్నాం మనం, హై బీపీ వాళ్ళకి. ఇలా హై బీపీ వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి ఆల్రెడీ లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటే దే షుడ్ నాట్ అటెంప్ట్ దిస్. ఎవరికైనా లోయర్ బ్యాక్ పెయిన్ ఉండి హై బీపీ ఉంటే డోంట్ డూ జలనేతి అండ్ సూత్రనేతి. బెటర్ యూ కీప్ కామ్. ఈ రెండు చెయ్యొద్దు. ఓకే, ఈ 3 షట్క్రియలు బాడీ క్లెన్సింగ్ టెక్నిక్స్ యోగా ప్రకారంగా మీకు హెల్ప్ అవుతాయి. ప్రాణాయామాలు నిన్న చెప్పేశాము, ముద్రలు చెప్పేశాము. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఆసనాలు. ఏ ఆసనాల్లో అయితే ఇన్వర్టెడ్ ఆసనాస్ చేయకూడదు, అంటే తల కిందకి పెట్టి చేసే ఆసనాలు మీరు చేయొద్దు. ఎస్పెషలీ శీర్షాసనము, సర్వాంగాసనము, ఈ ఆసనాలు మీరు అటెంప్ట్ చేయొద్దు. మిగతా ఆసనాల్లో కూడా వీలైనంత వరకు కొద్దిగా ఫార్వర్డ్ బెండింగ్ పోస్చర్స్, బ్యాక్ బెండింగ్ పోస్చర్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ 2 ఆసనాలు అంటే ఫార్వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమోత్తానాసన, ఉపవిష్ట కోణాసన, బాలాసన, మండుకాసన, ఇలాంటివి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏ ఆసనాలు చేసినా కూడా బికాస్ వీఆర్ డీలింగ్ ఫర్ హై బీపీ, అంటే వీళ్ళకి హైపర్ టెన్షన్ డీల్ చేస్తున్నాం కాబట్టి ఆల్వేస్ గో ఫర్ రిస్టోరేటివ్ యోగా. రిస్టోరేటివ్ యోగా అంటే యోగాలో రకరకాల పేర్లు వినుంటారు మీరు. ఒక ఆసనంని ఎక్కువసేపు చేయగలగాలి. రిస్టోరేటివ్ యోగా అంటే ఏమీ లేదు, ఒక 3 ఆసనాలు కానీ నేను ఈరోజు చేయడానికి చెప్తే ఆ 3 ఆసనాలు కూడా మీరు మోర్ దెన్ 10 minutes చేయగలగాలి. అవి ఎప్పుడు చేయగలుగుతాము? ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఆసన, వృక్షాసనాన్ని నేను 10 నిమిషాల పాటు మీరు మిమ్మల్ని హోల్డ్ చేయమన్నాను అనుకోండి, మీరు హోల్డ్ చేయలేరు. సో restorative yoga poses are the yoga poses which will relax your body and mind. అంటే రిలాక్స్డ్ స్టేట్లో ఉండాలి, బాడీని మైండ్ని రిలాక్స్ చేస్తూ చేయగలిగిన యోగా పోజెస్ని రిస్టోరేటివ్ యోగా పోజెస్ అంటారు. సో హై బీపీ వాళ్ళు వీలైనంత వరకు ఈ యోగా పోజెసే చేయాలి. అలాంటి 3 ఆసనాలు నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ యోగా పోజ్ వచ్చి బాలాసనం. నేను ఇందాకే చెప్పాను ఫార్వర్డ్ బెండింగ్ పోసెస్ ఎక్కువ చేయాలని. సో ఈ బాలాసనము ఎక్కువసేపు చేయగలగాలి అని అనుకున్నప్పుడు మనం ఎక్కువగా కూడా బాడీని కష్టపెడుతున్నట్టు కాకుండా రిలాక్సిటివ్ స్టేట్లో చేయాలి. సో బాలాసనం ఎలా చేయాలి రిస్టోరేటివ్ స్టైల్లో ఎలా చేయొచ్చు అని అంటే, మీరు ఏం చేయండి అంటే, మీరు వజ్రాసనంలోకి వచ్చి ఇది మీ హిప్స్కి టచ్ అవుతూ ఉండాలి. బాలాసనం యూజువల్గా పిల్లో లేనప్పుడు తల మొత్తం కిందకు వంచుతాం. ఇప్పుడు నేను ఎక్కువసేపు చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నేను నా బాడీ కింద ఇలా పెట్టేసుకుంటాను, రిలాక్సింగ్ స్టేట్. ఇది మీరు చాలాసేపు ఈ ఆసనంలో ఉండొచ్చు. ఎంతవరకు ఉండొచ్చు? మినిమం టైం 10 minutes, మ్యాక్సిమం 20 minutes. 10 to 20 minutes ఈ ఆసనంలో ఇలానే ఉండాలి. నార్మల్ బ్రీతింగ్ ఫాలో అవుతూ ఉండాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు మీకు ఈ మోకాలు నొప్పి ఉన్నా కూడా ఇలా బెండ్ చేసినప్పుడు మీకు సపోర్ట్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఎక్కువసేపు ఈ ఆసనంలో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇలా వంచేటప్పుడు మీ హిప్స్ ఎక్కువగా లిఫ్ట్ అవుతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఈ పిల్లో మీద ఇంకో పిల్లో పెట్టేసుకోండి, 2 పిల్లోస్ పెట్టండి. ఓకే, బెండ్ అయ్యారు, నాకు తల పెట్టేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, సో దీని మీద ఇంకొక బ్లాక్ పెట్టేసుకోవచ్చు. మీరు బ్లాక్ పెట్టి ఇలా రిలాక్స్ అవ్వచ్చు. సో మీకు కన్వీనియంట్,
మీకు ఇక్కడ హైట్ కావాలన్నా ఇక్కడ హైట్ కావాలన్నా చెక్ చేసుకోండి. ఏది చెక్ చేసినా మీ హ్యాండ్స్ ఇలా వచ్చేసేయాలి. బాడీని రిలాక్సింగ్ స్టేట్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. అది మీరు మీ మెడని ఇలా వంచవచ్చు లేదా ఇలా వంచవచ్చు. దీని పేరు బాలాసనము, చైల్డ్ పోజ్ అని అంటారు. ఈ చైల్డ్ పోజ్లో కొంతమంది చేతులు ముందుకు పెడతారండి, కొంతమంది చేతుల్ని వెనక్కి పెట్టుకుంటారు. బట్ ఆల్వేస్ రికమెండ్ టు కీప్ ఆన్ ది ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ కూడా కొంతమంది బాలాసనం చేస్తారు. ఇది కొద్దిగా మీకు ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, అందుకని ఇలా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇది బాలాసనం. రైట్. సెకండ్ వన్ సూక్త బద్ధకోణాసనం. బద్ధకోణాసనము యూజువలీ ఇది. ఇప్పుడు సూక్త బద్ధకోణాసనము 2-3 వేరియేషన్స్లో చేయొచ్చు. వన్ ఆఫ్టర్ ది అదర్ చూద్దాము. సో నేను నా 2 మడమల దగ్గరికి వచ్చేటట్టు పాదాలు ఇలా పెట్టాను. ఒక దిండుని తీసుకున్నాను. ఈ దిండు ఎగ్జాక్ట్లీ మన సీట్ వెనక ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టి ఎగ్జాక్ట్లీ మన స్పైన్ కిందకి రావాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే స్లోగా నా బాడీని ఇలా వంచేసాను, అడ్జస్ట్ చేసుకున్నాను. ఇలా చేసినప్పుడు కొంతమందికి పాదాలు ఇలా పైకి లిఫ్ట్ అయి ఉంటాయి. సో వీలైనంత వరకు దగ్గర చేయడానికి ట్రై చేయండి, అంటే కింద వైపు చేయడానికి ట్రై చేయండి. మీకు ఈ సుప్త బద్ధకోణాసనం చేసేటప్పుడు నెక్ దగ్గర పెయిన్ వస్తుంది లేదా ఆల్రెడీ సర్వికల్ స్పాండిలైటిస్ ఉంది అని అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఒక బెడ్షీట్ తీసుకోండి. ఒక బెడ్షీటు మీకు తగినంత హైట్కి తీసుకొని ఇలా పెట్టండి. ఇది సెకండ్ వేరియేషన్. సో హైట్ పెట్టుకొని ఇన్హేల్, ఎక్సేల్, 2 చేతులు లూజ్. సి ఆల్వేస్ ద చెస్ట్ ఈజ్ ఎక్స్పాండెడ్. ఇది సుప్త బద్ధకోణాసన వేరియేషన్ 2. సో నా తొడలు కిందకే ఉన్నాయి చూడండి. సో హ్యాపీలీ ఎక్కువసేపు ఇవన్నీ రిస్టోరేటివ్ యోగా పోజెస్, అంటే ఒక్కొక్క ఆసనంలో 10 నిమిషాల దాకా మనం ఉండగలగాలి. కళ్ళు మూసుకోవాలి. వీలైతే మీ దగ్గర ఇలాంటి ఐ పిల్లో అని ఒకటి ఉంటుంది, ఐ పిల్లో లాంటిది కానీ అదర్వైజ్ ఒక చిన్న కర్చీప్ లేదా నాప్కిన్ ఉన్నా కూడా క్లోజ్ చేసి కళ్ళ మీద ఉంచి మనం రిలాక్సింగ్ పోస్చర్లో ఉండొచ్చు. 2 వేరియేషన్లు అయినాయి. 3వ వేరియేషన్, ఎవరికైతే తొడలు ఇలా లిఫ్ట్ అవుతుంటాయి కదండి, వాళ్ళు ఏం చేయొచ్చు అని అంటే ఒక బెల్ట్ తీసుకోండి. సో ఇలాంటి బెల్ట్ ఉంటుంది, యోగా బెల్ట్స్ అని అంటారు. సో ఈ బెల్ట్ని చూడండి, నేను ఎలా వేస్తున్నానో గమనించండి. ఇలా లూప్ లాంటి బెల్ట్ ఉంది, దాన్ని నేను తీసుకున్నాను, ఈ తొడల లోపల వైపు దాకా తీసుకొచ్చాను. ఇప్పుడు దీన్ని నేను నా పాదాల దగ్గరికి వేసి లాక్ చేస్తాను. చూడండి, ఇలా లాక్ చేసినప్పుడు మీరు ఎంత టైట్ కావాలో ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. ఇలా లాక్ చేస్తే మీకు ఇక్కడ నుంచి మీరు బెల్ట్ ఇక్కడ వేసారు కాబట్టి తొడలు పైకి లిఫ్ట్ అవ్వకుండా చూడండి, నేను వేసిన బెల్ట్ ఎలా వచ్చిందో చూడండి. సో తొడలు కింద వైపుకు ప్రెస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అగైన్ జస్ట్ లై డౌన్ ఇన్ సుప్త బద్ధకోణాసన. ఎందుకు ఈ బెల్ట్ వేయాలి అంటే తొడలు పైకి ఉంటే మీకు గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మీ కాన్సన్ట్రేషన్ మొత్తం తొడల మీదకి వెళ్తూ ఉంటుంది. తొడలు రిలాక్స్ అవ్వవు. తొడలు రిలాక్స్ అవ్వాలి అని అంటే మడమలు 2 దగ్గరికి పెట్టాలి, కిందకి ఓపెన్ అప్ అయి ఉండాలి. సో ఇది ఒక పద్ధతి. 4వ పద్ధతి, ఇలా చేసినా కూడా మీకు తొడలు పైకే లిఫ్ట్ అవుతూ ఉన్నాయి లేదా మీ తొడలు చాలా స్టిఫ్గా రిజిడ్గా ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి? ఒక వెయిట్ పెట్టాలండి. సో మీ తొడల మీద మీ పాదాల మీద ఒక వెయిట్ పెట్టేసుకోవాలి. ఓకే, సో వెయిట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా థైస్ అనేవి కిందకి వెళ్తాయి. ఇది 4th వేరియేషన్. ఇది కూడా సూక్త బద్ధకోణాసన. రైట్, 4 అయినాయి. లాస్ట్ అండ్ ఫైనల్ వేరియేషన్ చూపిస్తాను. సో ఇది ఎక్సలెంట్ ఫర్ బీపీ, ఎక్సలెంట్ ఫర్ షోల్డర్ రిలేటెడ్ ఇష్యూస్, ఎక్సలెంట్ ఫర్ హార్ట్ ప్రాబ్లమ్స్కి, షోల్డర్ ప్రాబ్లమ్స్కి, నెక్ ఇష్యూకి, షోల్డర్ ఇష్యూస్కి ఎక్సలెంట్గా హెల్ప్ అవుతుంది. సూక్త బద్ధకోణాసన లిటిల్ ఎలివేటెడ్ వన్ అంటే కొద్దిగా హైట్ ఎక్కువ. సో దీన్ని ఎలా చేస్తున్నామో చూడండి. సో 2 పిల్లోస్ తీసుకోవాల్సి ఉంటుంది మనము.
డిస్టెన్స్ పెట్టుకోండి. మీ సీట్ ఇక్కడ కూర్చోవాలి. రైట్. సో దిస్ ఈజ్ ఆల్సో Supta Baddha Konasana with height on my heels, chest opened up. We are trying to open up the entire hips, relaxing our spine, relaxing our shoulders. Idi 5వ variation. Again inhale, slowly up, exhale, relax. Ivi different kinds of variations andi. Supta Baddha Konasana restorative yoga pose lo. లాస్ట్ వన్ శవాసనం. అందరికీ తెలుసు శవాసనం ఎలా చేయాలి. యూజువల్గా శవాసనం అని అనగానే చూపిస్తాను చూడండి. నేను శవాసనము అందరికీ తెలిసిన శవాసనం, రైట్. ఇది మన శవాసనం. ఓకే, ఇది శవాసనం. ఇప్పుడు రెస్టోరేటివ్ శవాసనం అని అంటే ఫస్ట్ వేరియేషన్, తల కింద హైట్ పెట్టుకోవడం, రైట్. హ్యాండ్స్ ఇలా పెట్టొచ్చు లేదా ఇలా ఉండొచ్చు. కాళ్ళు మాత్రము మీ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో అటు ఇటుగా ఉండాలి. ఫస్ట్ వేరియేషన్. సెకండ్ వేరియేషన్, మీ మోకాలు కిందకి ఇది రావాలి, కాలు. సెకండ్ వేరియేషన్ ఆఫ్ శవాసన. థర్డ్ వేరియేషన్, హైట్ ఎక్కువ ఉంచాలి. మీ దగ్గర చిన్న స్టూల్ ఉన్నా పర్వాలేదు. ఇది థర్డ్ వేరియేషన్ ఆఫ్ శవాసన. ఓకే, ఇప్పుడు ఇందాక నేను సెకండరీ హైపర్ టెన్షన్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ హైపర్ టెన్షన్ వస్తుంది అన్నాను. ప్రెగ్నెన్సీ టైంలో కూడా హైపర్ టెన్షన్ వస్తుంది. వాళ్ళు శవాసనం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మీరు ఒక పిల్లో ఇలా పెట్టేసుకుంటారు. సో మీకు పొట్టు ఉంటుంది కాబట్టి ఒక పిల్లోని తీసుకొని వచ్చి మీ లెగ్ని ఇలా ఉంచాలి. ఇది ప్రెగ్నెన్సీ పీపుల్ చేయాల్సిన శవాసన. యూ కెన్ కీప్ యువర్ హ్యాండ్ లైక్ దిస్ ఆర్ హ్యాండ్ లైక్ దిస్. ఇది ప్రెగ్నెన్సీ పీపుల్ చేయాల్సిన శవాసన. అంటే ప్రెగ్నెన్సీ పీపుల్కి హై బీపీ వస్తాయి. ఇవి డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ శవాసన అండి. సో ఈరోజుటి కార్యక్రమంలో మనము ఏ ప్రాణాయామాలు చేయాలి చెప్పాను. అలాగే ఆసనాలు, రిస్టోరేటివ్ యోగా పోజెస్ హై బీపీ వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తాయో అనేది మనం డిస్కస్ చేసాం. సో ఈరోజుటి కార్యక్రమం ఇంతటితో మనము ముగింపు పలుకుతూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ ఇంకో ఆరోగ్య సమస్య గురించి మనం తెలుసుకుందాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ.